కాలీఫ్లవర్ కర్రీ మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. శుభ్రంగా కాలీఫ్లవర్ రెడీ చేసి పక్కన పెట్టి మిక్సీ జార్లోకి టమోటాలు జీడిపప్పు వేసుకునేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసి స్టవ్ మీద కొన్ని నీళ్లు పెట్టేసి వాటిని ఇలా వేడెక్కనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సాల్ట్ వేసి ఆ వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు కాలీఫ్లవర్ పువ్వును దాంట్లో వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మాగనివ్వాలి. ఇప్పుడు ఆ మాగిన పువ్వును తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసి ఇప్పుడు ఆ మాగిన పువ్వును దాంట్లో వేసేసుకునేసి బాగా డీప్ ఫ్రై చేసి ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అంతా జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి కట్ చేసిన ఉల్లిపాయలు అదే ఆయిల్లో వేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారం కూడా వేసుకునేసి తర్వాత సాల్ట్ వేసి బాగా కలిపి ఆ తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి తర్వాత పెరుగు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకునేసి నీళ్లు పోసి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇప్పుడు ఫ్రై చేసిన పువ్వును దాంట్లో వేసి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకునేసి మూత పెట్టి ఉడికించుకొని కొత్తిమీర జల్లుకొని తింటే సూపర్.